జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం జులై మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైన ఫలితం. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సమన్వయంతో వ్యవహరించగలిగితే అద్భుతమైనటువంటి స్థితిగతులను కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అది కూడా ముఖ్యంగా కెరియర్ విషయంలో. వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాలు, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో గతించినటువంటి సంవత్సరానికి 7.5 సంవత్సరాల ఏలినాటి శని పూర్తయింది. కానీ సంవత్సరం పూర్తయిపోతూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఉద్యోగం, సరైనటువంటి వృత్తి, సరైనటువంటి వ్యాపారం లభించట్లేదు. మన స్థాయికి తగినటువంటి స్థితిగతుల్లో మన దైనందిన జీవితం ఉండట్లేదన్న భావన ఏదైతే ఉందో, మీకు మంచి అవకాశం మీ ముంగిట్లో ఉంది. మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ఒక చక్కని అవకాశం మీకు లభించేటువంటి అవకాశం. కానీ కొన్ని విషయాల్లో దాన్ని సరిగా పట్టించుకోకపోవటం, వేగంగా ప్రయత్నం చేయకపోవటం, వచ్చినటువంటి అవకాశాలకి వేగవంతంగా వాటిని అనుకూలంగా మార్చుకోవటంలో ఏర్పడేటువంటి జాప్యం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం కాకపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత బాగా ఉంది. దీనివల్ల ఆర్థికపరమైన పరిపుష్టి బాగుంటుంది. డబ్బు విశేషంగా మీ చేతికి వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా డబ్బు మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా అనుకూలవంతమైనటువంటి అంశంగా మనం భావన చేయొచ్చు. కానీ మరికొన్ని విషయాల్లో ఖర్చులు కూడా వాటితో పోటీ పడుతుంటాయి. సవాలుకు ప్రతి సవాలు ఎదురైనట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా డబ్బు ఎలా వస్తుందో అంతకు రెండింతలుగా ఖర్చులు కూడా వేచి ఉంది. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. అనవసరమైనటువంటి అంశాలకు ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా బాగున్నాయి. కానీ సమాజంలో మీ యొక్క ఖ్యాతిని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు మాత్రం వెంటాడుతూనే ఉంటారు. మీకు గౌరవప్రదమైనటువంటి ఏ హోదా లభించినా, గౌరవప్రదమైనటువంటి ఏ స్థానం లభించినా, మీరు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు పొందేటువంటి గౌరవాన్ని చూడలేక కొన్ని ఇబ్బందుల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకూలవంతమైనటువంటి శత్రువులు మరియు ప్రత్యర్థుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఏ పని పూర్తి కాకముందు ముందుగా మనం అందరికీ చెప్పేయటం, బయటకు ప్రకటించటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మంచిది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఛాతీ, కడుపు నొప్పి, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా వీటికి సంబంధించిన అనారోగ్యం ఉంటే మాత్రం వైద్య పరీక్షలు తప్పనిసరి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ జీవన శైలిలో మార్పు రావటం, దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా చేయటం, దేశ కాలమాన పరిస్థితులు మరియు వాతావరణంలో విభిన్నమైన మార్పులు రావటం, అంటే మీరు తరచుగా వెళ్ళే ప్రదేశాల కంటే కూడా దూర ప్రాంత ప్రయాణాల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల నిద్ర, ఆహారం వంటి అంశాలు మిళితమై ఉండటం ఆరోగ్యాన్ని ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి మీ గర్భవాసాన్ని జనించిన సంతతి, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుంది. వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకోవడానికి కొంచెం ఓర్పు, నేర్పు, ఓపికతో ఎదురు చూడటం, ఏ సమస్యనైనా మీ మేధస్సుతో పరిష్కారం చేసుకోవటం, ఏ దాన్ని కూడా ముందుగానే మీ మేధస్సును ఉపయోగించి ముందుగా ప్రకటించకపోవటం, అంటే పని పూర్తయ్యే వరకు కూడా బయటకు చెప్పకపోవటం,
ఈ మెలకువల్ని పాటించడం వల్ల చాలా యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. మీరు కోరినటువంటి గుర్తింపును పొందుతారు. పై అధికారులు లేదా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమై సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించిన ఒక పదవీ ప్రాప్తి మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పట్ల తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి మీ సమీప ప్రాంగణంలో నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అందులో కూడా దంపతి సమేతంగా ఉన్నటువంటి జ్యేష్ఠ సమేత శని భగవానుడికి నువ్వుల నూనెని అర్పణ చేయటం, విశేషించి నలుపు రంగులో ఉన్నటువంటి నల్లని ద్రాక్షను నివేదించటం, గల్లు ఉప్పును కూడా అక్కడ ఉంచి రావటం వల్ల సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలే కాదు, అనుకూలవంతమైనటువంటి శత్రువుల నుంచి మీరు ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం తంత్రమాల చూర్ణంతో స్నానం చేసిన, తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం కూడా నుదుట పెట్టుకుంటున్నా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. గొప్ప విజయాన్ని సాధించడమే కాదు, కెరియర్లో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళడానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి తరుణంలో మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.